ప్రజలు ఒకసారి అవకాశం ఆ వాల్ పోస్ట్ చూసేసినారు. ఆ వాల్ పోస్ట్ చూసేసి ఏందో ఉంది అనుకొని ఇంకా వస్తుందని చెప్పేసి ఫస్ట్ ఓట్లు వేసేసినారు, సినిమాలోకి ఎంటర్ అయిపోయినారు. వేసిన ప్రజలు ఇంకా ఆయన 5 ఏళ్ల పరిపాలన సినిమా కాకముందే ఏమీ లేదురా ఈ సినిమాలో, ఎవడన్నా చూస్తే మానం పోతుందని చెప్పేసి ప్రజలు వేచి చూసినారు. మళ్ళీ ఎన్నికలు వస్తే వీళ్ళు తప్పించుకొని బయటికి పోలేరు కాబట్టి అన్నీ ఓర్చుకున్నారు. నువ్వు పరదాలే కట్టుకొని తిరుగుతానే ఓర్చుకున్నారు. 5వ సంవత్సరంలో నీకు 11 సీట్లకు పడేసినారు. చరిత్రలో ఇంత నికృష్టపు పరిస్థితి దాపురించినటువంటి మొదటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అటువంటి తిరస్కరింపబడినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అందుకే చెప్తున్నా, ఈయన సినిమా చూపిస్తా అంటే నీ సినిమా పాత మలయాళం సినిమానయా స్వామి, 70లో 80లో ఆంధ్రప్రదేశ్ని మోసం చేసిండే సినిమా అవి. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావని అది చెప్పిన. కొంతమందికి అర్థం కాదు పాపం. ఏవైనా రాజకీయాల్లో కానీ కొద్దిగా భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండేవాళ్ళు మాట్లాడే క్రమంలో ఐరానికల్గా ఏదన్నా మాట్లాడితే, ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడితే దానికి పెడార్థాలు తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టి పోస్టులు పెట్టుకొని ఎయిడ్స్ పేషెంట్ల గురించి పెట్టుకుంటే అది మీ కర్మ. మేమేం చేయలేం. మీ పార్టీలో ఉండే నాయకుడి దగ్గర నుంచి మొదలుపెట్టి కార్యకర్తల వరకు ఇదే భావదారిద్ర్యం. మీకు మీ ఆలోచన సరళే బాగలేదు, మీ మానసిక పరిస్థితే బాగలేదు. లైక్ మైండెడ్ పీపుల్ గెట్ టుగెదర్ అని ఒకే రకమైనటువంటి మనస్తత్వం ఉండే వాళ్ళు ఒకే చోట గుమి కొడతారంట. ఈ సైకలాజికల్ డిజార్డర్ ఉండే జగన్మోహన్ రెడ్డి పార్టీలో అంత సైకలాజికల్ డిజార్డర్ ఉండే వాళ్ళే సైకోసే ఉండారు. దీంట్లో సరైనటువంటి వ్యక్తులు ఎవరు లేరు. అందుకని ఈ పార్టీ రాష్ట్రానికి అరిష్టం. పదే చెప్తాను, కరోనా వైరస్ కంటే డేంజర్ ఇది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంజూరియస్ టు ఆంధ్రప్రదేశ్. ఇది మా క్యాప్షన్, ఇది మా స్లోగన్. ఇది దీంట్లో అనుమానం ఏం పెట్టుకోవద్దండి. ఈ రోజున అమరావతిని కొన్ని రోజులు కమ్మ రాజధాని అన్నారు, కొంతమందితో కమ్మగ్రహారం అని మాట్లాడించినారు, ఒక కులానికి పరిమితం చేసినారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని మీరు గమనిస్తే కులాన్ని మతాన్ని తప్పితే వేరే ప్రస్తావన ఉండదు. ఓటర్లకు బటన్ ఒత్తి డబ్బులు వేస్తానే ఈయనంతా రాష్ట్రంలో ఉండే ప్రజలంతా బిచ్చగాలనుకుంటాడు. ఈయన ఒత్తిన దానికి ఓట్లు వేస్తాడు అనుకుంటున్నారు. ప్రజలు ఎప్పుడు కూడా ఒత్తితేనే ఓట్లు వేయరు, డబ్బులు ఇస్తేనే ఓట్లు వేయరు, మందు పంచితేనే ఓట్లు వేయరు. వాళ్ళ జీవితాల్లో మంచి చేసే మార్పు తీసుకురాగలిగే నాయకత్వం ఉంటేనే నమ్ముతారు. ఒకసారి ఏమారే అవకాశం ఇచ్చు, అది నాకైనా మీకైనా మీ పార్టీకైనా మీ నాయకుడికైనా. రెండోసారి అవకాశం ఇవ్వాలంటే నిన్ను తూకంలో మామూలుగా బంగారు తూకం వేసేది, మామూలు కేజీరాళ్ళ తూకం కాదు, బంగారు తూకం వేస్తారు. మెట్లర్ అంటారు దాన్ని, మిల్లీగ్రాములతో సహా తూకాలు వేస్తుంది. అది మెట్లర్లో వేయి చేసి మరీ ఓట్లు వేస్తారు. మొదటిసారి భ్రమపడతారు, లేదంటే ఏదో ఒక సింపతి గెయిన్ చేయడమో, లేదంటే ఏదో ఒక రంగా భ్రమపడ్డమో, లేదో ఒకసారి చూద్దామనే ఆలోచనతో చేస్తారు. కానీ నువ్వు చూపించిన మలయాళం సినిమాకి వాళ్ళకి వాస్తవం అర్థమైపోయింది. ఇంకా నీ సినిమా చూసే పరిస్థితి లేదు, మళ్ళీ సినిమా చూపిస్తా అంటాడు. నీ సినిమా అంతా అర్థమైపోయింది ప్రజలకి. అమరావతి రాజధానికి ఈ రోజున నీలాంటోడు మళ్ళీ మతిస్థిమితం లేనటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఇప్పుడు కాదు, ఇంక నీకైతే అవకాశం లేదనుకో, భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్ళీ ఎవడన్నా తిక్కలోడు వచ్చినా కానీ ఈ రాజధాని చెడగొట్టకూడదనే ఉద్దేశంతోనే చట్టబద్ధత కల్పించేటువంటి క్రమంలో ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వంని, ఎన్డీఏ కూటమిని సంప్రదింపులు జరిపి అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. లోక్సభలో రాజ్యసభలో దాన్ని ప్రవేశపెట్టి ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో పొందపరిచినటువంటి అంశంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలని ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ సమావేశం ఒకరోజు జరిగితే, అంతకుముందు రోజేమో మేము అమరావతికి వ్యతిరేకం కాదంటాం, అసెంబ్లీకి రావు, తీర్మానానికి రావు, ప్రెస్ మీట్ పెడతావు బయట. పదే చెప్తానా నేను, అసలు నీకు మానసిక పరిస్థితి బాగాలేదని. పోనీ ప్రెస్ మీట్ అన్నా సొక్కంగా మాట్లాడతావంటే ప్రెస్ మీట్ మాట్లాడికి రాదు. మీ వీడియోలన్నీ చూపిస్తాము ఓ రోజున ఇక్కడే పెద్ద ఎల్ఈడి స్క్రీన్, ఎల్ఈడి వాల్ పెట్టి కాలేజ్ గ్రౌండ్లోనే పెద్ద కామెడీ సినిమా చూసినట్టు ఉంటుంది. ప్రజలకు కూడా స్ట్రెస్ బస్టర్ అది. బెబ్బెబ్బే పెక్కెక్కెక్కే
జమీన్ అందరు రన్నాక ఇది ఈయన ఆలోచన, భాషా పరిజ్ఞానం, ఇది ఈయన కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంకోని మాట్లాడతాడు మళ్ళీ ఈయన నవ్వుతాడో ఏడుస్తాడో ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఎవరికి అర్థం కాదు. ఈయన ముఖ కవలికలు చాలా అద్భుతం. బ్రహ్మ ఏ టైంలో చేసినాడో కానీ అద్భుతం. అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు నువ్వు తీర్మానం చేసేటప్పుడు నువ్వు రాకుండా, నీ సభ్యుల్ని రానియకుండా, మళ్ళీ కనీసం లోక్సభలో అయినా దానికి ఏమైనా మద్దతు తెలుపుతావా అంటే మేము అసెంబ్లీది అయిన తర్వాత కూడా మేము దీనికి వ్యతిరేకం కాదంటాడు. లోక్సభలో మళ్ళీ ప్రవేశపెడితే ఆ రోజు కూడా డుమ్మా కొడతారు. అమరావతికి వ్యతిరేకం కాదంటే మార్పులకు వ్యతిరేకం అంట. అక్కడ చేస్తాడు ఏకైక మార్పు అమరావతి రాజధాని. ఇంక వేరే మార్పులు ఏమున్నాయి తెలియదు వీళ్ళకి. మొత్తం అంతా బ్యాచ్ అంతా మెంటల్ బ్యాచ్ ఉన్నట్టుంది. ఇది పై నుంచి కింది వరకు, కింది నుంచి పై వరకు. ఈ రోజున మళ్ళీ రాజ్యసభలో ప్రవేశపెట్టినారు ఇప్పుడే, అక్కడ కూడా ఆమోదం పొందుతుంది. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలు గమనించుకోవాల్సింది ఒకటి, ఈ రాష్ట్రానికి మంచి చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలే. ఈ రోజున ఈ రాష్ట్రానికి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి 5 కోట్ల మంది జీవితాలు అరాచక పాలనకు గురి కాకూడదని ఆలోచన చేయగలిగినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం మాత్రమే. జగన్మోహన్ రెడ్డికి అవన్నీ ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజల మీద విపరీతమైన కోపం ఉంది, ద్వేషం ఉంది. కేవలము కులాల మధ్యన చిచ్చు పెట్టి డబ్బులు కొట్టేసి మళ్ళీ డబ్బులు ఖర్చు పెడితే ఎన్నికల్లో గెలవచ్చనే ఒక మిస్కాన్సెప్షన్తోనే సిద్ధం సభ పెట్టినాడు. అడుగు తీసి అడుగు పెడితే కూడా డబ్బులే, మద్యమే, బిర్యానీ, వేరేది ఏంది లేదు సిద్ధం సభ. ఏదన్నా నియోజకవర్గానికి వస్తే ఆడ జనాలు రారని తెలుసుకుంటే పక్క నియోజకవర్గాల నుంచి తోలుకునేది జనాలు అబ్బబ్బబ్బబ్బా అనేది. ఈ అబ్బబ్బబ్బ బ్యాచ్కి అంతా సిద్ధము సభలకి అయిపోయినారు. అబ్బబ్బ బ్యాచ్లో ఇప్పుడు మళ్ళీ అబ్బా అనే టట్టు కొడుతున్నారు జనాలు. అమరావతి రాజధాని గురించి ఇక జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తే ఇప్పటికే ప్రజలు అసహించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో యువత అసహించుకునే పరిస్థితిలో ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది ఫ్లూక్లో ఎమ్మెల్యేలు అయిపోయింటారు. 600 700తోనో ఎవరైనా ఇంట్లో నిద్రపోతేనో వాళ్ళంతా ఏమైపోయినారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఫ్లూక్లో పడిపోయినాడు ఒకసారి, ఇంక జీవితంలో కాలేడు. ఆయన నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి భ్రమల్లో ఉన్నాడు. ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రానిగా నిలబెట్టాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి అర్థమవుతూ ఉంది. నిన్నటి రోజున పెడతాడు లోక్సభలో బిల్లు ప్రవేశపెడితే, మచిలీపట్నంలో మా తీయండి, ఎంఏ తీయండి, విజయవాడలో విఐ తీయండి, గుంటూరులో జీయుఎన్ తీయండి, మావిగానంట. ఏమి ఈయన ఆలోచన విధానము? అసలు ఈ రాష్ట్ర ప్రజల గురించి, ఈ రాష్ట్రం గురించి ఈయనకు ఉన్నటువంటి ఆలోచన ఏంది? మీకేమన్నా అర్థమైందా? ప్రెస్ వాళ్ళకి ఆయన భావజాలం ఏమన్నా అర్థమైందా మీకు కనీసం? అసలు ఈయన మనిషి అనేవాడని అని ఎవరన్నా అనుకుంటారేమో. అరే, ఆశతో ఎదురు చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు. అన్యాయానికి గురైనారు బైఫర్కేషన్లో. ఆశించింది రాష్ట్రం ఒకరికైతే వాళ్ళకి రాజధానితో అప్పచెప్పినారు. వద్దని పోరాడింది ఒకరైతే వాళ్ళ కొత్త రాష్ట్రాన్ని అప్పచెప్పి రాజధాని లేనటువంటి ప్రాంతంగా, కనీసం కూర్చోవడానికి ఆఫీస్ లేనటువంటి ప్రాంతంగా విభజింపబడింది. జనాభా దామాషలో పోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి జనాభా ఎక్కువ ఉన్నప్పుడు వ్యవసాయ ఆధారితమైనటువంటి ఆదాయ వనరులు మాత్రమే ఉన్నటువంటి రాష్ట్రంగా ఏర్పడినప్పుడు దానికేమో 16,000 కోట్ల అప్పు పెట్టేసి నెత్తిన పెట్టి పంపిస్తారు. రాష్ట్రం అడిగినటువంటి వాళ్ళకేమో ఆర్థిక స్థిరత్వము, ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని అప్పచెప్పి రెడీమేడ్ కేక్, రెడీ టు ఈట్ కేక్ని అప్పచెప్పి హైదరాబాద్ క్యాపిటల్గా వాళ్ళకి అప్పచెప్తారు. ఇంతటి వివక్షకు గురైనటువంటి ఈ జాతి మళ్ళీ నిలబడాలంటే మనతో అంతరించిపోదు ఈ రాష్ట్రం. మన తర్వాత కూడా పొట్టి శ్రీరాములు గారు ఆ రోజున ప్రాణత్యాగం చేస్తే ఏర్పడిండేది భాషా ప్రయుక్త రాష్ట్రం. ఈ రోజున 2 భాషా ప్రయుక్త రాష్ట్రాలు కూడా బాగా ఉండాలనే ఆలోచనే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎందుకంటే మనుషులే బతుకుతారు, తెలుగు వాళ్ళే బతుకుతారు, తెలుగు జాతే ఉంటుంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉండకూడదనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి విధంగా
33,000 పైచీలకు ఎకరాలు కేవలం ల్యాండ్ పూలింగ్ ఒక్క మనిషిని చూసి ఇచ్చినారు. అది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడే నీకు బుద్ధి లేకపోవచ్చు, కానీ 33,000 మంది రైతులకి అన్ని రకాలుగా ఆలోచనలుండి ఆయన నచ్చి ఆయన మెచ్చి ఆయన మీద నమ్మకంతోనే అప్పచెప్పినారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఈ రోజున కూడా పోయి మీరు గమనించండి శరవేగంగా రాజధాని పనులు జరుగుతున్నాయి. ప్రపంచ స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలు కానీ రోడ్లు కానీ ఇన్ఫ్రా కానీ డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితులు వాస్తవాల్లో కళ్ళకు కనపడుతున్నాయి. ఇంకా ఎన్నో రోజులు లేదు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని కళ్ళ ముందు ఆవిష్కరణకు నోచుకోవడానికి. వచ్చే ఎన్నికల కంటే మునిపే మీకు ఒక స్పష్టమైనటువంటి ముఖ చిత్రం అమరావతి రాజధానిగా కనపడబోతోంది, ఆవిష్కరింపబడబోతోంది, చట్టబద్ధతతో ఆవిష్కరింపబడబోతోంది. ఈ దేశంలో అత్యున్నటువంటి చట్టసభల్లో ఆమోదం పొంది మరి ఆవిష్కరింపబడబోతోంది. అందుకే ప్రతి తెలుగువాడు గర్వపడేటువంటి రోజు ఈ రోజు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున సాయంత్రం కూడా కూటమి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాం, సాయంత్రం అందరి ఇంటి ముందు దీపం పెట్టండి, తపాసులు పేల్చండి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అరిష్టాన్ని భూతాన్ని ఈ రోజున దాదాపు 100 అడుగుల గోతిలో